మీరు అమ్మతేజాన్ని కూర్చోబెట్టి ఇక్కడ 1-2 ప్రశ్నలు అడగండి, అతనికి బైబిల్ రాదని మీకే అర్థమైపోతుంది. ఉందా నెంబర్ ఉందా? ఒకసారి ఉంటే ఇవ్వండి ఫోన్. ఆయన నెంబర్ నా దగ్గర లేదు. మీ దోస్తే కదా. నేను ఎప్పుడు కూడా అమ్మతేజాన్ని కలవలేదు, ఒక్కసారి కూడా అతన్ని చూడలేదు. డైరెక్ట్గా కలిసి ఉంటే కనుక డైరెక్ట్గానే అతనికి నేను చెప్పాల్సిన విషయాలు చెప్పేవాడిని. సో అదే నేను వీడియో రూపంలో చెప్పాను. ఒకవేళ మీ ఎదురుపడితే ఎప్పుడన్నా ఏం చెప్తారు? నువ్వు చేసేది దొంగ స్వస్థతలు అని చెప్తాను, నీకు బైబిల్ రాదు అని చెప్తాను. మొదట బైబిల్ చదివి అప్పుడు దేవుని యొక్క ఆలయానికి రా అని చెప్తాను. స్వస్థతలు లేవని నేను చెప్పట్లేదు, ఇప్పుడు నా లైన్కి వచ్చిరు మీరు. ఇప్పుడు నా లైన్కి వచ్చిరు. నేనేమంటున్నా, బైబిల్ పట్టుకున్నాడో అందరు పాస్టర్లు కాదు, బైబిల్ పేరుతోని పైసలు దండుకుంటున్నారు. బైబిల్ పేరుతో దశం భాగం అని చెప్పి, ఇంకో భాగం అని చెప్పి, అట్లా ఇప్పుడు అరటి పండు ఇంకో పండు అని చెప్పి పైసలు దండుకుంటున్నారు. అందుకే పాస్టర్లు అందరూ దొంగ పాస్టర్లు అని చెప్తున్నా, అది మీరు యాక్సెప్ట్ చేసిర్రు. పంచెలు కట్టిన వాళ్ళు అందరూ పౌరుషం చేసేవారు కాదు, పంచెలు కట్టే వాళ్ళు పూజారులు కాదు, పంచెలు కట్టే వాళ్ళు దొంగలు ఉన్నారు. పంచెలు కట్టే వాళ్ళలో పంచెలు కట్టిన వాళ్ళలో మీకు పూజ చేస్తాం, మీ ఇంటి పేరు మీద యజ్ఞం చేస్తాం, మీకు మీ ఇంటి పేరు మీద మేము యజ్ఞం చేస్తాం, మేము పూజ చేస్తామని చెప్పి డబ్బులు కాజేసిన పూజారులు చాలా మంది ఉన్నారు. వారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? Here the discussion is not about panchas. The discussion is about Bible. Discussion is about, let us discuss. నన్ను మాట్లాడని. Discussion is about religions. రిలీజియన్స్. మన భారతదేశంలో ఉన్నాం, రిలీజియన్స్ కోసం మాట్లాడదాం. బైబిల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బైబిల్ అనేది ఒక రిలీజియనే కదా. బైబిల్ అనేది రిలీజియన్ కాదు, ఇట్ ఇస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎక్కడి నుంచి గాడ్? రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్, ఇంకో షిప్లు అన్ని గాడ్ తోటే చేస్తారా? అన్ని దేవుడితో చేస్తాం. మనుషులతో చేయరా? మనుషులతో చేస్తాం. మనుషులతో చేసేది మనుషులతో ఉంటుంది, దేవునితో చేసేది దేవునితో ఉంటుంది. ఇక్కడ మీ స్థానంలో దాదాపు నేను ఒక 30 మంది పాస్టర్లను చేసిన ఇంటర్వ్యూ వినండి. 30 మందిలల్లా ఒక్కొక్క డిఫరెంట్ పర్సన్ ఒక 5 పేర్లతో వాడు దొంగ, వీడి దొంగ అని పోయి వాడు అంటాడు. ఇంకోటి వస్తాయి నిన్న వచ్చినోడు దొంగ అని ఈడు అంటాడు. ఇప్పుడు మీరున్నారు, ఎవడో దొంగ అంటున్నాడు, రేపు వచ్చినాక మీరు కూడా దొంగ అని ఆయన అంటాడు. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీకే క్లారిటీ లేదు. ఆ పిల్లోడు కనుక నర్సరీ పోయినప్పుడు 2 బుక్కులు మోసుకుపోయినట్టు ఆ సంఖ్యలో ఒక బుక్ మోసుకొని పోతారు. ఎటు పోతారు, ఏం చదువుతారు, ఏం చెప్తారో మీకు ఐడియా ఉండదు. ఒక సంస్కృతి సాంప్రదాయాలు ఉండవు. కేక్ ఎందుకు వస్తారు December 25th నాడు? మా అదిలో ఉత్తగా పండుగ చేస్తున్నాం అని అంటారు. మీరు కేక్ ఒక శుభ సూచకంగా కోస్తాం, కేక్ తీపిని. మీరు అమ్మతేజ అని దొంగ పాస్టర్ అనడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన సోషల్ మీడియాలో నేను దొంగ పాస్టర్ అనడంలే. అతను దొంగ బాబా మా క్రైస్తవ్యంలోకి పాస్టర్ గా వచ్చాడు, దయచేసి మీరు వెనక్కి తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఆయన పాస్టర్ కాదు, ఆయన పాస్టర్ అని చెప్పి సువార్త ఇస్తుండు కదా. మరి ఆయన బాబా. సరే, ఇప్పుడు నేను పాస్టర్ అని చెప్పి ఆయన వీడియోలు మీరు చూడండి. నేను పాస్టర్ అని చెప్పి చాలా మందిని లోపల ముంచుతున్నాడు, బయటికి తీస్తున్నాడు, లోపల ముంచుతున్నాడు, బయటికి తీస్తున్నాడు. ఇప్పుడు ఈ ముంచటోనికి నెత్తి లేదా, ముంచుకునేటోనికి నెత్తి లేదా, ఏందన్నట్టు? పౌరహిత్యం చేసేవారు కొంతమంది. అరే బాయ్ సాబ్, మీరు అమ్మతేజ గురించి మాట్లాడి పౌరహిత్యం చేసేవారు నేను అడిగే ప్రశ్న కూడా మీరు ఓపికగా వినటంలే. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పౌరహిత్యం చేసేవారు ఉంటారు, నేనే లేచిపోతాయి. పౌరహిత్యం చేసేవారు ఉంటారు. పౌరహిత్యం చేసేవారు అందరూ మంచివారే, అందరిని మేము నమ్ముతామని మీరు చెప్పగలరా? అలాగే క్రిస్టియన్ పాస్టర్స్ లో కూడా అమ్మతేజ లాంటి వారు ఉంటారు. చెప్పను, బొచ్చడు చెప్తా. పౌరోహిత్యం చెప్పేటోళ్ళు అందరూ మంచోళ్ళే. ఎలాంటి ఆర్థిక స్వలాభం లేకుండా కేవలం దేవునికి సేవ చేసేటోళ్ళే. వాళ్ళు సేవ చేసినాక బాబు దశం భాగం సాయంత్రం ఇచ్చిపో 1000 రూపాయలు 100 రూపాయలు అని అనరాళ్ళు. పాస్టర్లు కూడా అందరూ దశం భాగం అడగరు, కొంతమంది తెలియక వారు దశం భాగం అడుగుతున్నారు. నూతన నిబంధన ప్రకారం దశం భాగం అడగవే. మీ పాస్టర్లు మంచోళ్ళే, అమ్మతేజ మంచోడే. అమ్మతేజ మంచోడని నేను చెప్పట్లేదుగా. అమ్మతేజ మంచోడే, విపి రెడ్డి మంచోడే, కిరణ్ పాల్ మంచోడే, ఇంకో పాల్ మంచోడే, కేఏ పాల్ మంచోడే. పాలు మంచిదే, నీళ్లు మంచిదే, మేమే అవలగాలం, అంతే కదా ఇప్పుడు మీరు చెప్పేది? అవును, మీరు అలా అనుకుంటే అలా, మీరు ఎలా అనుకుంటే అలా. నాకు ఈ మాటలో అభ్యంతరం ఏమి లేదు. ఒక మనిషి వస్తాడు, నేను విగ్రహాలు వలగొడతా అంటాడు. విగ్రహాలు తీసుకురా అంటే మీకు జ్వరం వస్తుంది. అది ఏందో నాకు అర్థం. నాకు జ్వరం ఏమి కాదు. ఒక మనిషి వస్తాడు, ప్రసాదం తింటాడు. ఒక మనిషి ప్రసాదం తింటాడు, మీరు కనీసం దాన్ని చూస్తేనే నరాలు కట్ అయినాయి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఐడల్ వర్షిప్. నేను విగ్రహాన్ని చేతితో పట్టుకోవడానికి కూడా ఇష్టపడను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. బిలీవ్ చేయమని అనలే,
మీరు దాన్ని తినండి అని చెప్పినా నేను. తినను. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. నేను లౌకిక రాజ్యంలో ఉన్నాను, సెక్యులర్ కంట్రీలో ఉన్నాను. నన్ను తినమని ఫోర్స్ చేయడానికి మీకే కాదు ఎవరికే హక్కు లేదు. సెక్యులర్ కంట్రీలో ఉండొచ్చు కానీ పాస్టర్లు ఎవరు నీకు అమ్మ నాన్నలతో ఎవరు గొప్ప అంటే దేవుడు గొప్ప అని చెప్పొచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం నేను హేమంత్ గారు అని ఐడియా ఉందా? ఉన్నారు. జరా మహేష్ బాబు లెక్క ఉంటాడు, స్మార్ట్గా, హైట్, ఎత్తు, పొడు, ఐడియా ఉందా? ఉన్నారు. తెల్ల తోలు, నల్ల బ్లేజర్ వేస్తాడు, మంచి మీ లెక్కనే ఉంటాడు. ఆయన ఏమంటుండు మరి ఆయన ఎంతవరకు తెలివి ఉందో ఆయనకు తెలియాలి. ఏం సంగతి నీకు దేవుడు అంటే ఎంత ఇష్టం అని అంటే, మా అమ్మ నాన్నల కంటే, మా భార్య కంటే, నా బిడ్డ కంటే, అసలు నాకంటే ఎక్కువ దేవుడే ఇష్టం నాకు. దేవుడు అడిగితే ఇప్పుడు అన్నీ కోసుకుంటా నేను దేవుని కోసం అంటుండు. రైట్. అంటే కుటుంబ సభ్యుల కంటే దేవుడే గొప్ప అనే సంస్కృతి బైబిల్లో ఉందా? అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? మరి ఆ మనిషి ఎందుకు అట్లా అంటుండు? బైబిల్లో దేవుడు తల్లిదండ్రులను విడిచిపెట్టమని చెప్పలే. ఆయన అంటున్నాడు కదా, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని అంటూ ఉన్నాడు. బైబిల్ ప్రకారం చూసినట్లయితే గనక దేవుడు ముఖ్యమా తల్లిదండ్రులు ముఖ్యమంటే, భౌతికంగా తల్లిదండ్రులు ముఖ్యము, ఆధ్యాత్మికంగా దేవుడు ముఖ్యము. భౌతికంగా తల్లిదండ్రులు జన్మనిచ్చారు గనక ఆయన అంటున్నాడు కదా, 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి అయితే చివరి 6 ఆజ్ఞలు మనుషులకి సంబంధించినవి. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి మనుషులకి సంబంధించినవి, చివరి 6 ఆజ్ఞలు మనుషునికి సంబంధించినవి. ఈ చివరి 6 ఆజ్ఞల్లో ఫస్ట్ ఆయన ఏమంటాడంటే, నువ్వు దీర్ఘాయుష్వంతుడిగా ఉండాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని అంటున్నాడు. అంటే తల్లిదండ్రులు ముఖ్యం కాకపోతే ఆయన మాట చెప్పు ఉండేవాడు కాదు. తల్లిని తండ్రిని కూడా సన్మానించాలి. భౌతికంగా తల్లిదండ్రులు ముఖ్యమే, ఆధ్యాత్మికంగా దేవుడు ముఖ్యమే. ఇప్పుడు భౌతికమా ఆధ్యాత్మికమా అని అడిగినప్పుడు బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, శరీరమును చంపువానికి భయపడొద్దు కానీ శరీరమును ఆత్మను చంపువానికి భయపడండి అంటున్నాడు. అంటే ఆత్మను కూడా నశింపజేయే దేవునికి మనం భయపడాలి, ఆయన గౌరవించాలి. ఒక సందర్భంలో యేసుక్రీస్తు అంటాడు కదా, నీ తల్లిని తండ్రిని ద్వేషించు అని అంటాడు. అక్కడ మాట ఎందుకు అంటాడంటే కనుక, ద్వేషించు అంటే తల్లిదండ్రులను ద్వేషించమని కాదు, ప్రేమ అనే యొక్క మాటని, నన్ను ప్రేమించు అని చెప్పడానికి, నన్ను అత్యధికంగా ప్రేమించు, ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వు, సెకండ్ ప్రయారిటీ నీ ఫ్యామిలీకి ఇవ్వు అని చెప్పడంలో, ప్రైమరీ సెకండరీ అంటాం కదా, ఫస్ట్ ప్రయారిటీ లేదా ప్రైమరీగా నన్ను ప్రేమించాలని చెప్పడంలో అరామిక్లో ఆయన ఒక మాట ఉపయోగిస్తూ ఉన్నాడు, నీ తల్లిదండ్రులను ద్వేషించి. అంటే నిజంగా ద్వేషించమని కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు ఇవ్వు, నన్ను ప్రేమించు దేవుడిగా. ఎందుకంటే నీ ఆత్మను శరీరమును సృజించువాడిని నేను. ఆ తర్వాత నువ్వు పుట్టావు కనుక వారు పెంచుతున్నారు. గమనించాలి, పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు మనం ఎలా ఉంటామో తెలుసు, మనల్ని అప్పటి నుంచి ప్రేమిస్తారు. కానీ తల్లి గర్భంలో పడక మునిపే మనం ఎలా ఉంటామో దేవునికి తెలుసు. అందుకే ఆయన అంటున్నాడు కదా, శరీరమా ఆత్మ అని వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ఖచ్చితంగా దేవుణ్ణే మనం ఎక్కువగా ప్రేమించాలి. శారీరపరంగా ఎవరైనా సరే తల్లిదండ్రుల తర్వాతే. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి దేవుడు ప్రేమిస్తాడని అన్నారు. దానికంటే ముందు నుంచి, అదే దానికంటే ముందు నుంచే. కానీ పుట్టినోడు ప్రతి ఒక్కడు క్రిస్టియానిటీలో లేడు కదా. ఒక్కొక్కడు ఇప్పుడు 25 ఏజ్ వచ్చినప్పుడు మతం మారుతున్నారు, 50 ఏళ్ళకి మారుతున్నారు, 10 ఏళ్ళకి మారుతున్నారు. మరి ఎట్లా? అప్పుడు కూడా మీ యేసుప్రభే, హిందువులను కూడా మీ యేసుప్రభే దీవిస్తుందా? మీరు అడిగినట్లుగా పుట్టుకతో ఎవరో కూడా క్రైస్తవులు కాదు, హిందూస్ కాదు, ఇస్లాం కాదు, ఎవరో కాదు. పుట్టుకతో మనందరము కూడా ఏ రిలీజియన్ లేనటువంటి వారము. దాన్ని ఎథీజం అంటారా, నాస్తికత్వం అంటారా, ఇంకొకటి అంటారో మీ ఇష్టం. మనం పుట్టుకతో ఎవరికి కూడా రిలీజియన్ అనేది లేదు. వాస్తవానికి మనము ఏ రిలీజియన్లో పుట్టామో మన తల్లిదండ్రులు ఏది పరిచయం చేశారో అదే మనము పాటిస్తూ ఉంటాం, ఫాలో అవుతుంటాం. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి ఒక గొప్ప అంశం ఏంటి అని అంటే కనుక, పుట్టినంత మాత్రాన, తల్లిదండ్రులు చెప్పినంత మాత్రాన వాడు క్రైస్తవుడు కాదు. అందుకే అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభులు వారు, ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యానికి వచ్చాడు, వాడు నా బిడ్డ కాడు అంటాడు. మరి ఎవరు నీ బిడ్డ అంటే, నన్ను అంగీకరించిన వాడు, పాపాలు అంగీకరించిన వాడు, నన్ను ఇష్టపడి బాప్తిస్మం తీసుకున్నవాడే నా బిడ్డ అని ఆయన పిలుస్తాడు. చూడండి, పుట్టుకతో మనకి ఏ రిలీజియన్ లేదు. మనము వయసు వచ్చిన తర్వాత, అందుకే ఆ యొక్క రాజ్యాంగంలో కూడా రాయబడి ఉంది, మైనారిటీ తీరిపోయిన తర్వాత మనం ఏ దేవుడిని నమ్ముకుంటే అది మన స్వేచ్ఛ, అది మన యొక్క స్వాతంత్రం, ఎవరో కూడా ఎవరిని బలవంతము పెట్టకూడదు అనేది రాజ్యాంగం కూడా చెప్తుంది. సో పుట్టుకతో ఎవరు కూడా క్రైస్తవులం కాదు. దేవుడు అందరినీ కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానే పుట్టిస్తాడు. దేవుడిని తెలుసుకుంటారా లేదనేది మీ మీద ఆధారపడుతుంది.